హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ 'ప్రేమతో మొదలైన రహస్యం' ఎపిసోడ్ 2. అర్జున్ ఇంట్లో నిశ్శబ్దం. అతని తండ్రి కోపంగా కూర్చున్నాడు. ఈ ప్రేమ వల్లే నీ జీవితం నాశనం అవుతుంది అర్జున్. ఇంకా ఈ అమ్మాయి విషయం మర్చిపో. నాన్నా, ప్రేమ తప్పు కాదు కదా! కావ్య లేకుండా నేను బ్రతకలేను అని అర్జున్ అంటాడు. అమ్మ మెల్లగా అంటుంది. కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది నాన్నా. కొంచెం ఓపిక పట్టు. ఇదంతా బయటి నుంచే చూస్తున్నాడు సురేష్. సురేష్ మనసులో అనుకుంటుండు, ఈ ప్రేమను నేను డిస్ట్రాయ్ చేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు. సురేష్ పాస్ట్. గతంలో సురేష్ ఒంటరిగా బైక్ మీద వెళ్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్. కావ్య స్కూల్ టీచర్గా జాయిన్ అయినప్పుడు సురేష్ ఆమెను ప్రేమించేవాడు. నువ్వు నా ఫ్రెండ్ మాత్రమే సురేష్. నాకు అర్జున్ అంటే ఇష్టం అని కావ్య కోపంగా చెప్తుంది. అప్పటినుంచి సురేష్ మనసులో కోపం. నువ్వు అర్జున్ని పొందితే నేను నిన్ను డిస్ట్రాయ్ చేస్తాను, నాశనం చేస్తాను అని మనసులో కసిగా అనుకుంటాడు. కావ్య స్కూల్లో పిల్లలతో స్పెషల్ డే సెలబ్రేట్ చేస్తుంది. అర్జున్ లేటుగా వస్తాడు. కావ్య మనసులో, నా కోసం ఒక్కరోజు అయినా సమయం ఇవ్వలేడా? అప్పుడే అర్జున్ వస్తాడు. సారీ కావ్య, ఆఫీస్ వర్క్. కావ్య ఏడుస్తుంది. నీ జాబ్ నీ ప్రేమ కంటే ఇంపార్టెంట్ అయిపోయిందా? వాళ్ళ మధ్య గొడవ. రాత్రి కావ్య ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. నీ ప్రేమను వదిలేయ్, లేకుంటే నీ జీవితం ముగుస్తుంది అని సీరియస్గా చెబుతాడు. కావ్య భయపడుతుంది. తర్వాత నీళ్లు తాగుతుంది. అకస్మాత్తుగా కుప్పకూలిపోతుంది. అర్జున్ పరిగెత్తుకుంటూ వస్తాడు. పాయిజన్ అటెంప్ట్ కేస్. హాస్పిటల్కి తీసుకెళ్తాడు. పాయిజన్ అటెంప్ట్ కేస్, ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయాలి అని డాక్టర్ అంటారు. అర్జున్ ఏడుస్తూ, కావ్య, నిన్ను ఎవరు ఇలా చేశారు? అర్జున్ కావ్య చెయ్యి పట్టుకుంటాడు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. నీ ప్రేమ కోసం ఎవరికైనా ఎదురు తిరుగుతాను. కావ్యకు అప్పుడే స్పృహ వస్తుంది. కావ్య నెమ్మదిగా, నన్ను ఎవరో భయపెట్టారు అర్జున్, నీ ప్రేమ వదిలేయమని అని కావ్య ఏడుస్తూ చెబుతుంది. ఎవరు అని అర్జున్ అడుగుతాడు. సురేష్ అని బదులిస్తుంది కావ్య. అర్జున్ షాక్ అవుతాడు.
కొద్ది నిమిషాల తర్వాత పోలీస్ వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఇది యాక్సిడెంట్ కాదు. ప్లాన్డ్ అటెంప్ట్ అని ఇన్స్‌పెక్టర్ అంటారు. సురేష్ మీద డౌట్ పెరుగుతుంది. అర్జున్ సురేష్‌ను కలుస్తాడు. నువ్వే చేశావా? నువ్వే చేశావా ఇదంతా అని అర్జున్ అంటాడు. నువ్వు ప్రేమకు అర్హుడు కాదు అర్జున్. నేనే కావ్యను పొందాలి అని కసిగా సురేష్ అంటాడు. వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది. కావ్య తల్లిదండ్రులు వస్తారు. నీ ప్రేమే మా అమ్మాయిని ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇక మీదట అర్జున్‌ని కలవకు. కావ్య ఏడుస్తుంది. అర్జున్ దేవుడు ముందు ప్రమాణం చేస్తాడు. నేను కావ్యను కాపాడుతాను. నిజం బయటికి తెస్తాను. అర్జున్‌కి అప్పుడే ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ అర్జున్ అని రాసి ఉంది. అర్జున్ షాక్ అయితాడు. ఈ మెసేజ్ ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ ఉంటాడు. హాస్పిటల్ కారిడార్‌లో ఒక షాడో నడుస్తుంది. ఈ ప్రేమ కథ ఇంకా ముగియలేదు. నిజంగా కావ్యను పాయిజన్ చేసినది సురేషేనా? అర్జున్ ప్రాణం ప్రమాదంలో ఉందా? ఎవరు ఈ షాడో పర్సన్? ప్రేమ సర్వైవ్ అవుతుందా? అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ ఇచ్చి మన వీడియోను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.